2 years 23 ఓకే. విలేజ్లో అటెండ్ అయ్యి జీటీ నోటీసులు అన్నీ కరెక్ట్గా వెళ్తున్నాయా లేదా 3 days బిఫోర్ ఇస్తున్నాం సార్. జీటీ వెబ్లాండ్ ప్రకారం కరెక్ట్గా ఉన్నాయా లేదా ఎక్స్టెంట్లు అంటే ల్యాండ్ ఎక్విజిషన్ అయినాయి అన్నీ ఎఫ్ఎంబీలో అన్నీ వెబ్లాండ్లోకి వచ్చినాయా లేదా ఇన్కార్పొరేట్ అయినాయా లేదా అవన్నీ చెక్ చేసుకుంటాం సార్. రైతులను మానిటర్ చేసుకుంటాం. ల్యాండ్ అక్విజిషన్ జరిగిందా ఇక్కడ? జరిగినాయి సార్. వాగు సాకి వాగు అని చెప్పి పెద్ద విలేజ్ ఇది. 5126 నోటీసులు ఇప్పటి వరకు ఎన్ని ఖాతాదారులకు ఇచ్చారు? 5117 ఇచ్చాం సార్. 5117 అవుట్ ఆఫ్ 5745. ఎందుకు తక్కువ ఇచ్చారు మరి? ఇంకా పెండింగ్ ఉంది సార్. వీక్లో అయిపోతాయి సార్. ఎందుకు వీక్లో అయిపోతాయి? మనం రీసర్వే స్టార్ట్ చేయడానికన్నా ముందే అందరికి నోటీసులు వెళ్ళాలి కదా. 300 పైన ఇవ్వలేదు ఇంకా. ఎందుకు ఇవ్వలేదు? ఈ మండలం మనం 13 వరకు ఇచ్చాం సార్. పెండింగ్ ఉంది సార్. కొంచెం ఎక్స్టెంట్ ఇంకా పెండింగ్ ఉంది సార్. ఈ మొత్తం ఖాతాల్లో అన్క్లెయిమ్డ్ ఎన్ని ఉన్నాయి? జీరో ఖాతాలు వచ్చేసి 40 acres ఉంది. జీరో కావచ్చు, ఇతరులని కావచ్చు. 70 acres ఉంది సార్. ఉన్నాయి 3114. ఇప్పుడు రోవర్ ఎక్కడ ఉంది? ఒక పాయింట్లో పెట్టండి. గ్లోరియా గట్టలేదు కదా, అది అడుగుతున్నా. సరే రీడ్ చేయండి. ట్యాబ్ ఎక్కడ? దగ్గర. ఇప్పుడు విస్తీర్ణం ఎంత వచ్చింది మరి? ఇంకా ఉందా? వెళ్ళండి, ఆ పాయింట్కి వెళ్ళండి. దాని మీద మళ్ళీ వచ్చింది. అదో రకం. 1.03 1 acre. ఓకే. ఆ పాయింట్ తీసారా? అది కాలువ ప్రభుత్వం ఉంది. అది కాలువ ప్రభుత్వం కొద్దిగా కలిసింది మీ దాంట్లో కాలువ. అది కాలువ నీళ్ళు పోతున్నాయా? ఎన్నిసార్లు వస్తున్నావు? వీక్లీ వన్స్ తిరుగుతున్నావా? అన్ని మండలాల్లో అవుతుందా ఇప్పుడు? 3 మండలాలు జరుగుతుంది. 3 అయిపోయింది. ఊర్లో లేని రైతులకు ఏం చేస్తున్నావు? డిటి విఆర్ఓ ఊళ్ళో లేని వాళ్ళ గురించి ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఫోన్ చేసి ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాం సార్. వాళ్ళ తరపున ఇక్కడ పేరెంట్స్ అని వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ చేత అయినా చెప్పిస్తున్నాం సార్. ముందు అలాంటి వాళ్ళు ఎంతమంది తగిలారు మనకి ఊర్లో లేని వాళ్ళు? 600 ఉన్నారా? వాళ్ళందరినీ మీరు కాంటాక్ట్ చేశారా? ఫోన్లో కాంటాక్ట్ చేస్తున్నామా? చేశారా? మాట్లాడారా వాళ్ళతో? వాళ్ళు ఏమన్నారు? అంటే వాళ్ళ బాబాయ్నో లేకపోతే మనం పంపిస్తున్నాము, ప్రూఫ్స్ అయ్యి ఇస్తాను. సాధారణంగా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు మీరు మాట్లాడినప్పుడు? అంటే ఈ విలేజ్కి మళ్ళీ 10 గ్రామాలేమో కొంచెం సైడ్లు ఉంటాయి సార్. ఫ్యామిలీ 3 విలేజ్ సార్. బోషాపాలెం అన్న కొమ్మనేరుపాలెం. లోకల్ రైతులందరూ వచ్చేస్తున్నారు కానీ వాళ్ళు కొంచెం లేట్ అవుతుంది. అమెరికాలో లేరు ఎవరు? ఎన్ఆర్ఏ ఉన్నారు సార్. వాళ్ళతో ఎలా మాట్లాడావు? నేను మాట్లాడలేదు సార్. మన వాళ్ళు తరఫున వాళ్ళు చెబితే ఇప్పుడు కూడా ఒక వచ్చిన్నాడు సార్. ఉన్న వాళ్ళకు కూడా నువ్వు వాట్సాప్ కాల్ చేయొచ్చు. వాట్సాప్ కాల్లో ఎనీ టైం కాల్ చేసి మాట్లాడచ్చు. ఉండాలి ఇది జరుగుతూ ఉందనే విషయం. ప్రతి రైతుకి మనము ఫోన్ మాట్లాడాలి, నోటీస్ చేరుకోవాలి, డోర్ స్టెప్కి వెళ్ళి మాట్లాడాలి. మనం ఊర్లో బీట్ ఆఫ్ టామ్ టామ్ అన్నీ వేస్తున్నారా? ఇలా జరుగుతుంది అని వేస్తున్నారా అండి ఫార్మర్స్? మైక్లో అన్నీ చెప్తున్నారా? ఓకే. గ్రామ సభ లాగా పెట్టుకుంటున్నారా? రైతులందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? ఇలా చేస్తున్నాం, పోయినసారి లాగా తప్పులు జరగవు అనే విషయం చెప్తున్నారా? పెట్టి చూపిస్తున్నాం సార్. ఇలా తీసుకుంటాం పాయింట్లు, మీరు అప్పుడు వచ్చి సహకరించండి. ఊర్లో అంతా తెలుస్తుందా అండి ఇలా జరుగుతుంది చేస్తున్నారు అనే విషయం? ఓకే. సర్వేలో కూడా ఎటువంటి తేడా రావట్లేదు. చూశారు కదా, ఆయనకి పాస్బుక్లో ఎకరం ఉంటే ఎకరం 3 సెంట్లు వచ్చింది. బహుశా అది పక్కన ఉన్న కాలువది కొద్దిగా కలిసి ఉంటుంది మార్జిన్లో. జనరల్గా రైతులు ఏం చేస్తారంటే అది ఉన్నప్పుడు కొద్దిగా గొప్ప దాంట్లో ఉంటారు, పక్కన కాలువ కానీ రోడ్డు కానీ ఉన్నప్పుడు. మళ్ళీ మనం అడిగినప్పుడు మనకి ఇస్తారు. సో దీనివల్ల ప్రయోజనం ఏంటంటే మనకి ఎవరైనా నీ పక్క పొలంలో నుంచి నీ పొలంలోకి జరిగినా మనం వచ్చి కరెక్ట్గా పాయింట్ పెట్టచ్చు. మళ్ళీ ఆ రాయి తీసేసాడు, మళ్ళీ చైన్ తీసుకొని కొలవాలి, మళ్ళీ అంతా కొలవాలి అవసరం లేదు. జస్ట్ ఈ రోవర్ తీసుకొని వచ్చి
నీ రైతు దీంట్లోకి ఒక బారెడు సాగినా మళ్ళీ మనం కరెక్ట్గా ఇది ఈ పాయింట్ నీదే అని చూపించవచ్చు మనం. ఓకే, మళ్ళీ చైన్లు కానీ ఇవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సంవత్సరం ఎక్కువ పొగాకు వేశారు సార్. కొన్ని సంవత్సరం ఆశాజనకంగా 15,000 దాకా ధర ఉండింది. ఉండేసరికి వాళ్ళు ప్రతి రైతు ఇవే మంచిది ఇస్తున్నాను తిరిగి నేనే కొంటాను అని అట్లా గ్యారెంటీ ఇచ్చాడా? అందువల్ల మేము తిరిగి కొంటాము ఈ ధర తెలుగు ఐటీసీ వాళ్ళు జీపీ వాళ్ళు వచ్చి తిరిగి మేము కొంటామని చెప్పారు సార్. ఈ సంవత్సరం కొంటామని సార్. ఈ సంవత్సరం ఏం చేశారు వాళ్ళు వచ్చి కొంటారని చెప్పేసి అడుగు అక్కడ 8,000 లేదు మరి శాంక్షన్ అయింది అంటున్నారు. ఎప్పుడు మొదలు పెడతారు? నాకు 26 చేస్తానని ఆ రోజు రైతులందరూ అయితే పొగాకు కూడా టొబాకో బోర్డుని ఐటీసీని పిలిపిస్తాను. కొనుగోలు చేస్తే కొంచెం న్యాయం జరుగుతుంది. ఓకే ఓకే రైట్ మా, థ్యాంక్ యూ మా.